బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ మాజీ మంత్రి బరిలోకి దిగనున్నారా? అందుకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా అనుకూలంగా ఉందా? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7వసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిన ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయితే కాంగ్రెస్ బీజేపీ నుంచి ఎవరెవరు బరిలోకి దిగొచ్చు? అసెంబ్లీ ఎన్నికలైపోయి ఇక పార్లమెంట్ ఎన్నికలపై చర్చలు ఊపందుకుంటున్న వేళ పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ సెగ్మెంట్ రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు తెరపైకి వస్తోంది. సౌమ్యుడిగా పేరుండటంతో పాటు సీనియర్ నాయకుడిగా ఖచ్చితంగా సీటు గెలవాలంటే ఈశ్వర్ అయితేనే సరైన అభ్యర్థిని గులాబీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఓటమి పాలైన ఈశ్వర్ను ఈసారి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం గట్టి పట్టుదలతో ఉందంటున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా వెంకటేష్ నేతకాని ఉన్నారు. ఎంపీ టికెట్ రేసులో చెన్నూరు అసెంబ్లీ బరిలో ఈసారి ఓటమి పాలైన బాల్కా సుమన్ పేరు కూడా వినిపిస్తోంది. బాల్కా సుమన్ 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. అయితే వీరిద్దరికంటే కూడా బెస్ట్ ఛాయిస్గా గులాబీ బాస్ మాత్రం మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ఈశ్వర్ అయితేనే బెటర్ అనే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఓట్లు ఉండటం, ఆయా ప్రాంతాల్లో ఈశ్వర్కి పట్టుండటంతో పాటు ధర్మపురిలో ఓటమి పాలైన కుప్పలను రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలపాల్సిందేనని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారట. రాజకీయంగా అనుభవం ఉన్న ఈశ్వర్ను పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని గులాబీ అధిష్టానం యోచిస్తుంటే, కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాకా వెంకటస్వామి మనవడు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు మాల సామాజిక వర్గానికి చెందిన వంశీని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందట. మరోవైపు బీజేపీ నుంచి కూడా అదే మాల సామాజిక వర్గానికి చెందిన ఎస్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే బీజేపీ నుంచి కొత్త ముఖాన్ని ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని, ఇప్పటికే ఎస్ కుమార్ను ధర్మపురి అసెంబ్లీ బరిలో నిలిచి పరాజయం పాలవటంతో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకోవైపు బీజేపీ టికెట్ కోసం కాశీపేట లింగయ్య వంటి వారు కూడా ప్రయత్నాలు చేస్తుంటే, ప్రస్తుత రాజకీయ సమీకరణలో మారిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం లింగయ్య వైపు ఏ మేరకు మొగ్గు చూపుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో మందకృష్ణ మాదిగను బీజేపీ పార్టీలో చేర్చుకుని ఆయన్ని బీజేపీ అధిష్టానం పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే ప్రచారం జరుగుతున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీ, బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగ బరిలోకి దిగితే టఫ్ ఫైట్ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.